6 పిల్లల్ని కనిపించి ప్రయోజకులను చేసిన ఓ వృద్ధుడు ఇప్పుడు ఒక్కపూట భోజనం కోసం అలమటిస్తున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన దేవరాజు వెంకయ్యకు 2 కుమారులు 4 కుమార్తెల సంతానం. వెంకటయ్య కూలీ పనులు చేసి వారందరినీ ప్రయోజకులను చేసి వివాహాలు చేశాడు. 2 కుమారులు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసి మృతి చెందారు. ఇటీవల ఆయన భార్య లక్ష్మి సైతం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి వెంకటయ్య బాగోగులను చూసుకునేవారు కరువయ్యారు. శిథిలావస్థలో ఉన్న గృహంలోనే దుర్భర జీవితాన్ని గడుపుతూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి యాచిస్తూ కడుపు నింపుకుంటున్నాడు. వృద్ధుని మనమరాలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తాతను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా వెంకటయ్య పేరు మీద ఉన్న భూమిని సైతం వృద్ధునికి తెలియకుండానే పట్టా చేయించుకున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కనీసం 3 పూటలా అన్నం పెట్టాలని తన భార్య చిత్రపటం పట్టుకుని వృద్ధుడు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెడుతోంది. అధికారులు వెంకటయ్య పరిస్థితిని చక్కదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. 4 బిడ్డలు 2 కొడుకులు. మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్లిళ్ళు చేసిండు, అన్ని చేసిండు. కొడుకులు సుత ఎంప్లాయీస్. దాదాపు 6 నెలల 3 నెలలు అయింది వీళ్ళ భార్య చచ్చిపోయి. ఆడికెళ్ళి అనాథ అయింది. మా కాలిని అక్క తింటాను, మనిషిని తెస్తాను. ఇక కొడుకులు పట్టించుకుంటలేరు. ఆస్తి చిన్న కొడుకులు రాపించుకొని పోయారు. భూమి రాసుకొని మేమే రాస్తామని భూమి రాపించుకొని పోయారు. వాళ్ళు రాపించుకొని పోయిన కాంచి రాలేదు.